వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని తొలగించి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ వీరారం తండకు చెందిన బుక్కె శ్రీను వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఉన్న సర్వే నెంబర్ 275, 278, 279లలో 2.5 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండలతో కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసుకొని రెవెన్యూ మున్సిపాలిటీ రిజిస్టర్ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ భూముల విషయంలో గత కొన్నేళ్లుగా బుక్కె శ్రీను జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించాడని, ఈ కేసు పెండింగ్లో ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారని, ఈ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నెంబర్లు 275, 278, 279లలో దాదాపు సుమారు 40 ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు, భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలతోటి అక్రమంగా కబ్జా చేసుకొని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకొని వాటిలలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను, ఇటు మున్సిపాలిటీ అధికారులను, అటు సబ్ రిజిస్ట్రార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే వెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు, ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు 2012 సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ, మహబూబాద్ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ, అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల యందు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు. దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారులారా, రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడి హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మహబూబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం. అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగకపోతే ఇదే భూముల విషయంలో ఈ వాళ్ళు ఇచ్చిన తప్పుడు పర్మిషన్ను రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వచ్చే ఇప్పుడు ఇదే నెల 11వ తారీఖున మహబూబాద్ మున్సిపాలిటీని ముట్టడి దాదాపు 100 మందితోని ముట్టడి చేయబోతున్నాం. ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి. మాకు గత ప్రమోద్ రెడ్డి గారు 2008లో అటు భూములు కొనడానికి వచ్చిండ్రు. అప్పుడు మేము ఆయనకు ఒక 18 గుంటలు ఒక టైమిను 2 ఎకరాలు అట్లా ఒక లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ భూములు కాకుండా మాకు వేరే బీడు భూములు ఉన్నాయి. ఆ రైతు కాడ ఈ రైతుల కాడ కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అప్పటి నుంచే ఇబ్బంది పెడతాడు. ఇదే విషయం మేము ఎంఆర్ ఆఫీస్కి దరఖాస్తు పెట్టుకుంటా మా గోడు వినకపోతే అంతలోనే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము కేసు నడుస్తూనే ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మెస్లను ఇవ్వకుండా అడ్డుపడి మమ్మల్ని అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఎస్పీ గారిని, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మేము దొంగనా, అక్కడ మా భూములు కొన్న 278, 279, 275లో కొన్న వాళ్ళు దొంగ అన్నది నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని నేను గత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నా. 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇప్పటికైనా
మున్సిపాలిటీ అధికారులు పైసలు తీసుకొని వాళ్ళకు సంబంధం లేని భూములలో వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. ఇప్పటికైనా విచారణ చేసి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లని రద్దు చేసి అక్కడ కట్టుకున్న బిల్డింగ్లని కట్టుకున్న బేస్మెంట్ గినిక కట్టుకున్న వాళ్ళని డిస్మాల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ భూక్యా సీను అనే వ్యక్తి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా గెలిచిండు. ఇప్పుడు దాదాపు ఒక 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 6 నెలలు అయితే ఈయన 5 సంవత్సరాలు వార్డు కౌన్సిలర్ పదవి అయిపోతున్నది. కానీ ఈయన చేసినటువంటి పోరాటం ఈ రోజు నుండి కాదు, గత 14 సంవత్సరాల నుండి ఈయన వార్డు కౌన్సిలర్ కాకముందు అంతా ముందు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భూక్యా సీను. ఈ కుటుంబం చాలా నిరుపేదైనటువంటి కుటుంబం. ఈ కుటుంబానికి ఇక్కడ నిలబడ్డ వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం ఒక 100 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ కుటుంబాలను మరి ఈ డాక్టర్లు మరి అక్రమంగా మరి భూములు అమ్మితే మేము అమ్మినాం, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అమ్మినాం. వాస్తవమే, ఆ అమ్మిన కాడికి మేము ఇస్తూ ఉంటున్నాం, ఈ సీను అనే వ్యక్తి ఇస్తూ ఉంటున్నాడు. కానీ సర్వే చేస్తే సర్వే అధికారులు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నట్టు అధికారులు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరంటే మరి ఇలా డబ్బులకు లాలుచుబడి కకృతి చేసుకున్నటువంటి అధికారులు డబ్బులకు పనిచేస్తున్నారు తప్ప మరి ఈ భూక్యా సీను అనే రైతు మరి ఈయన దగ్గర డబ్బు. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కరకట్ట కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సిఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడాలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు Special flight and will be landing at around 10 p.m. to the national capital where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning top leaders from the UK. And yes, of course, as we were speaking about the negotiations being done, we had President Muscle as far as this Parliament concerned. ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రెడ్ బుక్ అంశాలపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ అధినేత భారీ మెజార్టీతో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గురువారం హైదరాబాద్లోని తన తల్లి అంజలిదేవి, సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కుటుంబ సభ్యులు, నాగబాబు కుటుంబ సభ్యులు తదితరులు పూలతో స్వాగతం పలికారు. తల్లి అంజలిదేవి కుమారుడు పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా హత్తుకొని కంటతడి పెట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ తల్లి అన్నవదిల కాళ్లకు
సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని మైలాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరు లేని పసిగట్టిన దొంగలు మొదట ఇంటికి ఉన్న ఇనుప వాకిల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. శబ్దాలను గమనించిన స్థానికుడు ఎవరెక్కడ అంటూ అరవడంతో స్థానికుడు ఇంటిపై రాళ్లదాడి పాల్పడ్డారు. ఇందులో ఇంటి అద్దాలు పగిలినట్టు తెలిసింది. అనంతరం పరారైన దొంగలు ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు కళ్యాణ మండపం పైన దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గ్ అన్నారు. బుధవారం ఎస్సీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు అయితే 144 సెక్షన్ పొడిగించు చేయడం జరుగుతుందని తెలిపారు. దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది. అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను పారిపోయినాడు. మనకి తెలిసిపోతున్నా ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ us నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. కుప్పం పట్టణం నందున టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం తన ఉనికికి కోల్పోయి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కుప్పై ప్రజలు
చంద్రబాబుకి పట్టం కట్టారని అది ఎప్పటికీ చెదిరిపోదని, చంద్రుని కాంతి నిండు పున్నమిల వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయని మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతుందని కొనియాడారు. 5 ఏళ్ల గ్రహణం ఇప్పుడు వీడిపోయిందని, చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని, జగనాసుర రాజ్యం అస్తమించి చంద్రన రాజ్యం ఉదయించిందని ఎవరు విమర్శించే గత ఫలితాలని విశ్లేషిస్తే విభిన్నంగా 48,000 ఓట్లు మెజార్టీతో గెలిచి కుప్పంకి ఎదురులేని మనిషి చంద్రబాబుని మరొకసారి రుజువుపరిచారని అన్నారు. 2 సార్లు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిస్తా, మినిస్టర్ ఇస్తా, ఇంకొక మినిస్టర్ వచ్చాడు. అది నేను చెప్పాను, ఎమ్మెల్యే ఒకసారి అయినాడు, కానుడు కూడా వచ్చి ఓడిస్తామని చెప్పినంత మాట్లాడినాడు కూడా చెప్పినా, ప్రజలు మాత్రం ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెచ్చారు కాబట్టి వాళ్ళు ఓటేసి తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారు పక్కున్నారు. పులివెందుల లాస్ట్ టైం 90,000 లక్ష ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎక్కడ పోయిందండి? ఎక్కడ ఈసారి 1,00,000 ఓట్లు ఎక్కడ మెజార్టీ వచ్చింది? కడపాసి ఏమైంది? ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు కాబట్టి మరింత బాధ్యత మా మీద, రాజకీయ నాయకుల మీద, పెద్దల మీద అన్ని కార్యక్రమాలు చేసేది మాకు బాధ్యత పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది, ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీసుకుంటాం చెప్పి తెలియజేసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎటువంటి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అసర్టివ్గా ఉంటాం, అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద ప్రాజెక్టులు కనీసం శిలాఫలకాలు వేయలేదు. పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో పాలారు మీద బ్రిడ్జ్ కట్టాం, 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా చిన్న బోర్డు వేసుకున్నది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం, ఎన్నో రోడ్లు చేశాం. ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం. అది మా తప్పే అనుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చిన్న బాత్రూమ్ కంటే కూడా దాన్ని ఒక శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు ఒక రకంగా బుద్ధి వచ్చింది. నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిందని పెరికేయడము, దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా దేశం శిలాఫలకం మాదే ఇస్తాం. మేము ఇంకా కూడా అది ఇంప్రూవ్ చేసి చాలా అది కూడా చేయాలి. అదేవిధంగా పాలాకి కూడా 130 కోట్లు శాంక్షన్ ఇచ్చి అంటే కొత్త బస్సులు తెప్పిస్తారు. అవన్నీ చెప్తే మాకు తీసుకోవాలి కదా ఉండేది 66 సర్వీస్ మొత్తం అదే కసి మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తారక రామారావు ఎప్పుడు ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తల పైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు. నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ
మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మందమరి ఎంఈఓ జాడి పోచయ్య, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠాల ద్వారా వసతులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆదర్శ పాఠశాల లోపల చాలా అత్యాధునిక ఎన్నో వేల కోట్ల బడ్జెట్తోని ఇప్పుడు పాఠశాలను రూపొందించింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఇప్పుడు మా అంగన్వాడీ కేంద్రం లోపల ఎవరైతే పూర్వ ప్రాథమిక విద్యను క్వాలిటీ విద్య ఏ విధంగా ఉంటుంది, అక్కడ పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటిది, అక్కడ చెప్పే గురువుల యొక్క వాళ్ళ అనుభవం పాఠశాలలో చెప్పేటువంటి ఒక టీచర్ యొక్క విద్యార్హత ఏ విధంగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తేడాని ఖచ్చితంగా కమ్యూనిటీ లెవెల్ లోపల మాకు ప్రతి టీచర్ ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోదు. అందుకనే దానికి ధీటుగా ఉండేటందుకే ఈ మన బడిబాట ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం కింద స్కూల్కి సంబంధించిన ప్యాచ్ వర్క్, ఎలక్ట్రికల్స్, టాయిలెట్స్, వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటందుక ఆహ్లాదంగా ఉండేటందుక ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపీసీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఇవన్నీ రెనోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసీ కాకుండా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ పాత్ర అనేది మీదే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ నిష్ణాతులైన మరియు అంకిత భావం గల ఉపాధ్యాయులు మరియు పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు ఆడుకోవడానికి వసతి మరియు చదువుకోవడానికి కంప్యూటర్ ఆధారిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు తాగునీరు, మంచి ఫర్నిచర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల 19 వరకు మరి రోజువారీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మరి వివోస్ సభ్యులతోటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి, అంగన్వాడీ టీచర్స్ తోటి, మా ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా బడీయుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా, అది ఉచిత పాఠ్యపుస్తకాలు అయితేనేమి, ఉచిత నోట్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా వర్క్ బుక్స్ అయితేనేమి, నోట్ బుక్స్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, నాణ్యత గలమైనటువంటి విద్యనైతేనేమి, కంప్యూటర్ ఆధారిత బోధన విధానం అయితేనేమి, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి, ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటలో మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. అంతేకాకుండా మరి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతులన్నింటినీ మార్చివేసి, అంటే ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలైనటువంటి త్రాగునీటి సౌకర్యం అయితేనేమి, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అయితేనేమి, స్కూల్ రెనోవేషన్స్ అయితేనేమి, పాఠశాలకు రంగులు అయితేనేమి, విద్యార్థులను ఆకర్షించే రీతిలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటిని బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు తెలియజేసి మరి విద్యార్థులను ఎక్కువగా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. మరి అందులో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను సేకరించడం, తర్వాత తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు చేర్పించడానికి మరి ఈ విధంగా ర్యాలీలు తీయడం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.